అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ గది మార్పు జరిగింది. లాబీలో బీజేఎల్పీ కార్యాలయం పక్కన లీడర్ ఆఫ్ అపోజిషన్ కు గది కేటాయించారు. గతంలో స్పీకర్ ఛాంబర్ కు ఎడమ వైపు ఇన్నర్ లాబీలో ఎల్పీ కార్యాలయం ఉండేది. ప్రస్తుతం ఔటర్ లాబీలో కేటాయించడంపై బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రతిపక్ష నేత గదిని ఎలా మారుస్తారంటోంది బీఆర్ఎస్. స్పీకర్ కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కలిసి స్పీకర్కు వినతి పత్రం ఇచ్చారు. గత ఆనవాయితీనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఇక కేసీఆర్ ఎల్లుండి అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేత గది మార్పుకు సంబంధించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. ప్రభుత్వం ప్రతిపక్ష నేత గదిని మార్చడంతో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ప్రతిపక్ష నేత గది మార్పు ఎలా చేస్తారంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. గతంలో ఉన్న ఆనవాయితీని కొనసాగించాలని బీఆర్ఎస్ అంటుంది. ఈ మేరకు స్పీకర్కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గదిని మార్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఈ మార్పులు చేయడం జరిగింది? దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎట్లా స్పందిస్తోంది? యారామటు అసెంబ్లీ లోపల ప్రతిపక్ష నేత గదిని మార్చడం పట్ల కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా కూడా గత ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ 39 సీట్లతో కూడా ప్రధాన ప్రతిపక్షంగా హోదాలో కూర్చుంది. దీనికి సంబంధించి ప్రతిపక్ష నేతగా అటు మాజీ సీఎం కేసీఆర్ కూడా ప్రతిపక్ష నేత కూడా అటు బీఆర్ఎస్ నాయకులు కూడా ఎన్నుకున్నారు. దీనికి సంబంధించి కూడా గది గతంలో ఏ విధంగా అయితే ఇన్నర్ లాబీలో అటు ప్రధాన ప్రతిపక్షం నేత యొక్క గది అక్కడ ఉండేది, ఆ కార్యాలయానికి సంబంధించి ఇన్నర్ లాబీల నుంచి ఔటర్ లాబీల్లో అటు ప్రతిపక్ష నేత యొక్క కార్యాలయం ఏర్పాటు చేయడం కూడా దీనిపట్ల కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో నాయకులు సైతం కూడా అటు అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా వైపు స్పీకర్కు వెళ్ళి అటు కేటీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, అలాగే హరీష్ రావుతో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్ళి దీనిపైనే వినతి పత్రం ఇచ్చారు. అటు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఉన్నటువంటి నేతకు బయట గదిని కేటాయించడానికి కూడా వాళ్ళ వైపు కూడా నిరసిస్తూ దీన్ని వెంటనే మార్చాలి. గతంలో ఏదైతే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు గత ప్రభుత్వాలు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కానివ్వండి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ 2014 సైతం కూడా అటు జానారెడ్డి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా స్పీకర్ కార్యాలయం ఏదైతే ఉందో దాని పక్కనే గది కేటాయించాం. కాబట్టి దానికి సంబంధించి ఎందుకు మార్చాల్సి వచ్చింది, అక్కడే ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నేతకు గది కేటాయించాలని చెప్పి కూడా స్పీకర్ని అయితే కలిసి వినతిచ్చింది. మరోపక్క నేటి నుంచి ఒకవైపు కూడా అటు బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభమై రేపు అటు గవర్నర్ ప్రసంగంపై కూడా ధన్యవాద తీర్మానం ఉంటుంది. కానీ రేపు కాకుండా ఎల్లుండి నుంచి ఒకవైపు కూడా ఎల్లుండికి సంబంధించి కూడా బడ్జెట్ అనేది కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టాను. ఒకవైపు అటు శాసనసభలో అటు ఆర్థిక శాఖ మంత్రి అటు ప్రవేశపెడితే, మరోవైపు దుద్దిల్ల శ్రీధర్ బాబు అటు శాసన మండలి కూడా ప్రవేశపెడతారు. ఆ రోజు అటు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి ముందే ఒకవైపు కూడా ఆయనకు సంబంధించినటువంటి గదిని కూడా మార్చాలని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు పట్టుబడుతున్నటువంటి సందర్భం. మరోవైపు మొన్న కేసీఆర్ ఒకవైపు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్షం నేతగా ఉన్నటువంటి గది ఏదైతే ఉందో ఆ గదిలోనే పూజలు చేసి అనంతరం కూడా స్పీకర్ కార్యాలయానికి వెళ్ళి ఆ రోజు స్పీకర్ కార్యాలయంలో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల తర్వాత కూడా కాంగ్రెస్ కావాలనే నిన్న అప్పటికప్పుడు కూడా ఒకవైపు బీజేఎల్పీ కార్యాలయం ఉన్న చోటువంటి దానికి కూడా ఒకవైపు కూడా కార్యాలయాన్ని ఒక రూమ్ ముందుకు జరిపి కూడా అట్టగా కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి గదిని కేటాయించింది. దీని పట్ల కూడా మొత్తం మీద బీఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న స్పీకర్ దృష్టికి అయితే తీసుకెళ్లాయి. మరి స్పీకర్ ఏ విధంగా దీనిపై స్పందిస్తారనేది కూడా ప్రస్తుతం ఆసక్తిగా మారింది. రామ్ రైట్. అయితే ప్రధాన ప్రతిపక్ష నేత ఛాంబర్ను మార్చడం పట్ల బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది తీవ్రస్థాయిలో. దీనికి సంబంధించి స్పీకర్ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. అంటే ఎందుకు, అంటే అసెంబ్లీ వర్గాలు ఏం చెప్తున్నాయి? స్పీకర్ ఛాంబర్కు ఉన్నటువంటి ఇన్నర్ లాబీలో ఉన్నటువంటి లెజిస్లేషన్ పార్టీ నేత కార్యాలయాన్ని ఎందుకు మార్చాల్సి వస్తుంది? దీనికి సంబంధించి అసెంబ్లీ వర్గాలు ఏమంటున్నాయి? ప్రభుత్వం వైపు నుంచి బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని మరి అటు ప్రభుత్వం కూడా ఏం చెప్తోంది దీనికి సంబంధించి? దీనికి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తుంది ఒకటి. గతంలో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ నేతలు వ్యవహరించారో ఆ ప్రభుత్వం వ్యవహరించింది అదే విధంగా. గత ప్రభుత్వంలో అటు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి
బట్టి విక్రమార్క కూడా ఒకవైపు కూడా ఎక్కడ కూడా గది కేటాయింపులో కూడా కాస్త ఒకవైపు కూడా గది కేటాయింపు అనేది కూడా కరెక్ట్ జరగలేదు. దానికి సంబంధించి వాళ్ళు ఎటువంటి ఆనవాయితీ అయితే కొనసాగించారో మేము కూడా అటువంటి ఆనవాయితీ కొనసాగిస్తున్నాం, మేమేం కొత్తగా తీసుకొచ్చింది లేదని చెప్పి ఒకవైపు ప్రభుత్వ వర్గాలు కాంగ్రెస్ వర్గాలు చెప్తుంటే, మరోవైపు అటు బీఆర్ఎస్ మాత్రం గతంలో అటు జానారెడ్డి ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అటు స్పీకర్ ఛాంబర్ పక్కన ఉన్నటువంటి గదిని ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం నేతకు కూడా కేటాయించాం కాబట్టి వాటన్నిటిని కూడా ఆనవాయితీ అన్నింటినీ తుంగల తొక్కడం ఈరోజు కాంగ్రెస్ కావాలని చెప్పి కక్షపూరితంగా కేసీఆర్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండటం, ఒకవైపు కేసీఆర్ వచ్చి అసెంబ్లీ వేదిక ఒకవైపు ప్రభుత్వాన్ని నిలదీస్తాడని చెప్పి భయంతో ఇటువంటి పనులకు పిరికిపంది చర్యలు కూడా పాల్పడిందంటూ కూడా ఒకవైపు కూడా బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందిస్తున్నాయి. మరోవైపు గది కేటాయింపు అనేది మార్పులు చేయాలని చెప్పి కూడా మరోవైపు స్పీకర్కు వినతి పత్రాన్ని అయితే అందజేసింది. రామ్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. ఇది మొత్తం మీద అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గది మార్పుకు సంబంధించి బీఆర్ఎస్ అవమానంగా భావిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలంతా కూడా స్పీకర్ను కలిశారు. గతంలో ఉన్న సాంప్రదాయాన్ని ఆనవాయితీని కొనసాగించాలంటూ బీఆర్ఎస్ నేతలు స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. గతంలో స్పీకర్ ఛాంబర్కు ఎడమవైపు ఇన్నర్ లాబీలో లెజిస్లేచర్ పార్టీ నేత కార్యాలయం ఉండేది. ప్రస్తుతం ఔటర్ లాబీలో మార్చడంపై బీఆర్ఎస్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. ప్రతిపక్ష నేత గదిని ఎలా మారుస్తారంటూ స్పీకర్కు ఫిర్యాదు చేస్తుంది. చూడాలి మరి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో స్పీకర్ నిర్ణయం మార్చుకుంటారా, అసెంబ్లీ వర్గాలు ఏం చేస్తాయి, మళ్ళీ ప్రతిపక్ష నేత ఛాంబర్ మార్పు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారనేది మాత్రం ఆసక్తికరంగా మారుతోంది.